ఈ నెల 16న ప్రధాని మోడీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు. ముందుగా శ్రీశైలం పుణ్యక్షేత్రం సందర్శన, అనంతరం రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు శంకుస్థాపన. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. అనకాపల్లి జిల్లా ముత్యాలంపాలెంలో విషాదం. చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు బంగారాజు గల్లంతు. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, మత్స్యకారులు. తిరుపతి జిల్లా ఎల్లంపల్లిలో ఏనుగుల బీభత్సం. అర్ధరాత్రి పంట పొలాల్ని ధ్వంసం చేసిన గజరాజుల గుంపు. ఏనుగులను దారి మళ్లించిన అటవీ శాఖ అధికారులు. పంట నష్టంతో ఆవేదనలో అన్నదాతలు. విజయనగరం జిల్లా ఆంజనేయపురంలో చోరీ కలకలం. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 10 తులాల బంగారం, 2 కేజీల వెండి అపహరణ. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ జలాశయానికి వరద ఉధృతి. 6 గేట్ల ద్వారా నీరు విడుదల. లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేసిన అధికారులు. అన్నవరం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కొత్త దంపతులతో కళకళ్లాడుతున్న ఆలయం. కిక్కిరిసిన వ్రతమండపాలు, దర్శన క్యూలైన్లు. సత్యదేవుని దర్శనానికి 2 గంటల సమయం. జయశంకర్ జిల్లా చెల్పూర్ 353 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. తొమ్మిది నెలల్లో 1000 కోట్ల మార్కు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం. ఈ ఏడాదిలో 1015 కోట్ల కానుకలు సమర్పించిన భక్తులు. అత్యధికంగా జులై నెలలో 129 కోట్లు, అత్యల్పంగా ఫిబ్రవరిలో 100 కోట్లు హుండీ ఆదాయం. జిల్లా అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. ఇవాళ్టి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ. వారం రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్న ఏఐసీసీ పరిశీలకులు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం. గరుడ వారధిపై నుంచి పడి 2 యువకులు మృతి. మృతులు కనిష్క్, కామినేనిగా గుర్తింపు. సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. వికారాబాద్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న అంబులెన్స్. ఇటీవల కురిసిన వర్షానికి రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన నీరు. ట్రాక్టర్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసుకొచ్చిన గ్రామస్తులు. ఆశ్రయ్ తల్లి శిశు సంక్షేమ అంబులెన్స్ వైద్య సిబ్బంది సురక్షితం. యలల్ మండలం కోకట్ గ్రామ సమీపంలో ఘటన. నాగార్జున సాగర్కు స్వల్పంగా వరద. 4 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 83,848 క్యూసెక్కులు. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.